నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోనే వైన్ తయారు చేస్తున్న మహిళను పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించి పట్టుకున్నారు ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు. తార్నాక విజయపురి కాలనీలో నివాసం ఉండే గేరాల్డింగ్ మిల్స్ అనే మహిళ ఏడాది నుంచి ఇంటినే గోదాంలాగా మార్చుకుని వైన్ తయారు చేస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువకి వైన్ అమ్మకాలు చేస్తోంది. దాడులు నిర్వహించిన అధికారులు 90 లీటర్లు తయారు చేసిన వైన్ ను కొన్ని ఎంటీ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడితే చర్యలు తప్పవంటున్న ఎక్సైజ్ అధికారి విజయ్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. విజయపురి కాలనీలో నివసించే ఒక మహిళ ఇంట్లోనే మొత్తం వైన్ సంబంధించి ఇంట్లోనే తయారు చేస్తూ, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోనే తయారు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారనేది ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్ని బ్రాండ్స్ సంబంధించిన వైన్స్ అంటే ఇంట్లోనే తయారు చేసిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దాన్ని సేల్ చేస్తున్నట్లు ప్రాథమికంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు గుర్తించారు. ఇంట్లోనే ఏదైతే ఈ తయారీకి సంబంధించి ఇటు ద్రాక్ష పండ్లు చక్కెరతో మొత్తం కూడా దీన్ని తయారు చేసి ఆ బాటిల్స్లో ఫిల్ చేయడం, బాటిల్స్లో ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ రేట్ కంటే కూడా కాస్త తక్కువకే అమ్మకాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం మహిళనైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ బాటిల్స్ సంబంధించి ఆ మార్కెట్లో, అంటే మనకి ఏదైతే మార్కెట్లో దొరికే వైన్ సంబంధించి ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఈమె ఇంట్లోనే తయారు చేయడము, ఇంట్లో తయారు చేసిన తర్వాత మార్కెట్ రేట్ కంటే కూడా కాస్త తక్కువకి అమ్మకాలు చేస్తుంది. సో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈమె దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే పార్టీస్ నిర్వహించుకున్నప్పుడు ఆ వైన్ తీసుకోవడము కొందరికి తరచుగా అలవాటు ఉంటుంది కాబట్టి అది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువగా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఈమె దగ్గర రెగ్యులర్గా కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఇటు ఆ వైన్ బాటిల్స్ ఏదైతే ఫిల్ చేస్తున్న బాటిల్స్తో పాటు ఫిల్ చేయడానికి, ఇంకా తయారు చేసి ఫిల్ చేయడానికి కొన్ని ఎంటీ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతము ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఈ తయారీకి సంబంధించి ఈమె ఈ యాక్టివిటీ ఎప్పటి నుండి చేస్తుంది అనేది మాట్లాడేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈమెకి సంబంధించి ప్రధానంగా ఎంత కాలంగా ఈ రకమైన బిజినెస్ చేస్తుంది? మనకు 6 months బ్యాక్ లాస్ట్ డిసెంబర్లో కూడా ఒక మేజర్ కేసు దొరికిందండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాదాపు మనకు ఒక 90 లీటర్స్ దాకా దొరికింది. అప్పుడు డిసెంబర్లో మనకు 250-260 లీటర్స్ దాకా మనకు అప్పుడు స్వాధీనం చేసుకున్నాము. సో దిస్ ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఎప్పటి నుండి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ లాస్ట్ టైం చేసిన తర్వాత మన ముషీరాబాద్ టీం వాళ్ళ మీద ఒక నిఘా పెట్టించారు. అండ్ లాస్ట్ 2 days మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వీళ్ళు ఇంకా తయారు చేసి మళ్ళీ అమ్ముతున్నారని తెలిసింది. నిన్నటువంటి కొంచెం సోదాలు జరిగాయి. అందులో ద అక్యూజ్డ్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ అండ్ 90 లీటర్స్ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది. వైన్ ఈ వైన్ ఇంట్లో తయారు చేసి కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్లోను, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లోను, మరియు కొన్నేమో మనకు ఉన్న సీసాలు ఖాళీగా దొరికే మనకు ఒరిజినల్ వైన్ లిక్కర్ బాటిల్స్లో నింపి దాన్ని అమ్మడం జరుగుతున్నది. అంటే ప్రధానంగా ఇంట్లోనే ఇదంతా కూడా తయారు చేస్తున్నట్లు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆమె ఏమేమి మెటీరియల్ వాడుతుంది ఈ తయారీకి? సింపుల్ గ్రేప్స్ అండి, ద్రాక్ష పండ్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్రాక్ష పళ్ళతో ఇంట్లో డ్రమ్స్ పెట్టుకొని ఒక స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా చేస్తున్నారు. ఇది ఈ వైన్ మేకింగ్ అనేది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదైనా వైన్ కానీ ఏదైనా లిక్కర్ తయారు చేసి దాన్ని అమ్మడం అనేది ఇంకా లీగల్లీ పనిషబుల్ అండి. అంటే ఈమె కస్టమర్స్ ఎవరు? రెగ్యులర్గా ఈమెకు తెలిసిన వాళ్ళ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఈమె దగ్గర కొనుగోలు చేస్తున్నట్లు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈమె ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి ఏంటి ఆ రిలేషన్ ఏమన్నా ఉందా? ఇట్లా అంటే ప్రాథమిక సమాచారం ప్రకారము ఇది డెఫినెట్లీ ఒక క్లోజ్డ్ ఏదో 5 మంది 10 మంది చేసేది కాదండి. ఇది ఈ పెద్ద ఎత్తున జరుగుతుందని మా ఉద్దేశము. కాకపోతే ద ప్రైస్ మనకు నార్మల్లీ బ్రాండెడ్ వైన్ 1500-2000 అలా ఉంటుంది. బట్ ఈమె చేసి అమ్మే వైన్లో జస్ట్ 350 రూపీస్. సో ఎక్కడ 1500, ఎక్కడ 350 రూపీస్. దానివల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి దే ఆర్ ట్రయింగ్ టు బై దిస్ కైండ్. బట్ మేము అందరు ప్రజలకు చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ హెల్త్ కూడా మంచిది కాదండి ఇది. సో వీ అపీల్ టు ద జనరల్ పబ్లిక్ నాట్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. ఇప్పుడు ఈమె ఇంత నడిపిస్తుంది అన్నప్పుడు కేవలం ఈ ముఖామనే నడిపిస్తుందా, లేకపోతే ఈమెకి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈమెకు సహకరించారా ఎవరన్నా? అంటే వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఈ అసోసియేట్స్ ఎవరన్నా ఉన్నారా ఇందులో? వీళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందని డెఫినెట్ చెప్తాను. ఎందుకంటే మనకు లాస్ట్ టైం డిసెంబర్లో అయిన కేసులో తన బ్రదర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తన బ్రదర్ అక్యూజ్డ్ ఉన్నాడు, అతను అరెస్ట్ చేసాం అని ప్రాసెస్ ఉంది. ఇప్పుడు తన కూడా డెఫినెట్లీ ద హోల్ ఫ్యామిలీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్స్ అండి. ఇప్పుడు
తెలిసి ఇది ఒకటి బయటకు వచ్చింది, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎక్సైజ్ సంబంధించిన పోలీసుల నుండి ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే ఏం హెచ్చరిస్తారు? వన్ థింగ్ వెరీ క్లియర్ అండి, నన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ విల్ బి అలౌడ్ అండి. ఫస్ట్ పాయింట్, ఎక్కడ కూడా తయారు చేయడం కానీ మోస్ట్లీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరము అండ్ ఇట్ ఈస్ పనిషబుల్. బట్ ఇంత భారీ ఎత్తున వేరే చోట జరుగుతుందని మేము అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే. బట్ యాజ్ అండ్ వెన్ గెట్ ఇన్ఫర్మేషన్ విల్ కీప్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇది మొత్తానికి నగరంలో ఏదైతే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నారు అనే ఒక పక్క సమాచారంతో మొత్తం కూడా రైడ్స్ నిర్వహించారు. సో ఇలాంటి యాక్టివిటీస్కి ఎవరు పాల్పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.